నిందలు, అవమానాలు, వేదనలు, దుఃఖము, కన్నీరు నా పక్షముగా నాయన తట్టుకోలేని హృదయ వేదన కలిగి బ్రతుకున్నప్పటికీ ప్రభువా, నీవు నా కుడి పార్శ్వమందునున్నావు. నీవు నా నలుదిక్కుల ఆవరించి ఉన్నావయ్యా. నీ ప్రేమ నన్ను విడవదు, ఎడబాయదు ప్రభువా. నీకే 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 మహిమయ్యా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా దేవా, నువ్వు విడవని దేవుడవై ఉంటున్నావు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ మందిరములో మోకరించిన నాతో నీ సన్నిధి ఉంచు బాబు. నీ సహవాసము నాకు తోడుగా ఉంచండి నాయన. మోషే ఎదుట మీ యొక్క సన్నిధి ఉండి బలంగా నడిపించినట్లుగా మీరు నాకు తోడుగా ఉండి నడిపించమని అయ్యా. ఈ సమూహముని, జన సమూహాన్ని ప్రభువా మీ తట్టు త్రిప్పునట్లుగా, ఇశ్రాయేలు ప్రజల వలె గొనుగుట సనుగుట మానివేయినట్లుగా అయ్యా అయ్యా నీ పాదముల చెంత యెహోషువ, కాలేబు వంటి అయ్యా హూరు వంటి నమ్మకస్తులుగా వీరిని మార్చండి. నీ రాజ్య సంబంధులుగా చేయుటకు నాయన అల్పుడగు మీ దాసుడికి శక్తి, సామర్థ్యము దయచేసి అందరినీ ఆత్మపూర్ణులుగా మార్చి ప్రభువా ఈ దిన ఉపదేశము చేత కట్టుబాటు చేసి మీ రాజ్య సంబంధిగా చేసుకోమని, అందరినీ బలపరిచి ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మీకు మాత్రం ఆరోపించుకొనొచ్చు. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. చక్కగా కూర్చుందాం అందరం. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు, ప్రభు స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చక్కగా శ్రద్ధగా మీరు ఈ రోజున దేవుని వాక్యం వినాలని ప్రభు నామములో మీకు తెలియపరుస్తా ఉన్నాను.